ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి ఆంధ్రులకే కాదు భారతదేశంలో సకల జనావళికి ఆరాధ్య దైవమై వెలసిన ఉత్తరాది వారికి బాలాజీగాను, దక్షిణాది వారికి శ్రీ వెంకటేశ్వర స్వామిగాను, కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీరుస్తూ వెలసియున్న కలియుగ వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామి తన దేవేరులైన అలివేలుమంగ బీబీ నాంచారమ్మలతో కొలువిదీరిన మహాసుందర ప్రదేశం ఈ తిరుమల క్షేత్రం. ఎంతో పరమ పవిత్ర గిరుల్లో ప్రతి చెట్టు పుట్ట దివ్య పురుషులకు ప్రతిరూపాలే. ఇక్కడి కొండల్లో జాలువారే జలపాతాలు గలగలా అని కాక హరిహరి అంటూ శబ్దం చేస్తాయి. ఈ కొండల్లో ఎందరో మహర్షులు, యోగులు, దేవతలు అదృశ్య రూపంలో సంచరిస్తూ స్వామివారిని సేవిస్తూ ఉంటారు. అనువనువున వేద మంత్రాలతో నిండి నిబీకృతమైన శోభాయమానంగా విరజిల్లుతూ ఉంటాయి. అటువంటి దివ్య పుణ్యక్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకొని పులకించిపోతూ ఉంటారు భక్తులు. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ నమోదేవ నా భూతో నా భవిష్యతి అనగా వెంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం బ్రహ్మాండంలోనే లేదు. శ్రీ వెంకటేశ్వర స్వామి సాటి రాగల దేవుడు భూత భవిష్య కాలాల్లో లేడు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, అడుగడుగు దండాలవాడు, ఆపద ముక్కులవాడు, వడ్డీ కాసులవాడు, ఏడుకొండలవాడు, ఇలా ఎన్నెన్నో నామాలతో పిలిపించుకుంటున్న కలియుగ దైవరాయుడు. అదివో అల్లదివో శ్రీ హరివాసము అంటూ అన్నమయ్య చేత సంకీర్తనలు పాడించుకున్న కలియుగ పరదుడు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ అనునిత్యం లక్షలాది మంది భక్తులను సందర్శించుకొని తరిస్తున్న శ్రీ వెంకటేశ్వరుడు వెలిసిన దివ్య పుణ్యక్షేత్రం ఈ తిరుమల క్షేత్రం. చూశారా, అక్కడ మన కళ్ళు విరజిమ్మేలా, మనసు మైమరిచిపోయేలా ఎంతో అద్భుతంగా శోభాయమానంగా విద్యుత్ కాంతులతో చూడ చక్కగా కనిపిస్తున్నదే ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కొలువు తీరిన ఆనంద నిలయం. అదిగో ప్రధాన ద్వారానికి ఎదురుగా విశాలమైన ప్రాంగణంలో గొల్ల మండపం ఉంటుంది. ఇది ఒక చారిత్రక నిర్మాణం. సన్నగా ఎత్తుగా ఉండే ఈ మండపంపై ధర్మో రక్షిత రక్షిత అనే బోర్డు ఉంటుంది. ఆ పక్కనే ఉన్నది అఖండ హరినామ సంకీర్తన ప్రదేశం. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా జానపద కళలను పరిరక్షించి అవి అంతరించిపోకుండా కాపాడేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కృషి చేస్తుంది. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల నుండి జానపద కళాకారులను తిరుమలకు ఆహ్వానించి అన్నమయ్య, త్యాగయ్య తదితర వాగ్గేయకారుల భజనలు, కీర్తనలను ఆలాపన చేయిస్తుంది. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానైన పాదము అని వింటూనే ఉంటాం. మహావిష్ణువు వైకుంఠం నుండి వెంకటాద్రికి దిగి వచ్చేటప్పుడు మొదటిగా పాదాన్ని ఇక్కడే పెట్టారని పురాణాలు చెప్తుంటాయి. కోనేటు రాయుడు తిరుమల వెంకన్నను భక్తులే కాదు బ్రహ్మాది దేవతలు కూడా పూజిస్తారని పురాణాలు చెప్తున్నాయి. వెంకటాచల క్షేత్రాన్ని బ్రహ్మాది దేవతలు వచ్చినప్పుడు నేరుగా శ్రీవారి పాదాల వద్దకు చేరుకుని శిరస్సు వంచి పాద పద్మములకు నమస్కరిస్తారట. ఇప్పుడు మనం చూడబోయేది సహజ శిలాతోరణం. ఇదే ఆ సహజ శిలాతోరణానికి వెళ్ళే మార్గం. శ్రీవారి ఆలయానికి ఉత్తరంలో 1 కిలోమీటర్ దూరంలో ఉంది ఈ సహజ శిలాతోరణం. ధనస్సు ఆకారంలో ఉండే ఈ సహజ శిలాతోరణం 1980వ దశకంలో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో గుర్తించినట్లు తెలుస్తుంది. నిజానికి ఈ ప్రదేశానికి ఆ శ్రీమన్నారాయణుడు భువికేతించిన ప్రదేశంగా గుర్తిస్తారు పెద్దలు. ఈ శిలాతోరణం మీద ఎవరూ చెక్కకుండానే సహజ సిద్ధంగా ఏర్పడిన శంఖం, చక్రం, స్వామివారి వరదహస్తం, కటిహస్తం, పాదాలు, గరుడ పక్షి, నాగభరణం ఇవన్నీ కూడా స్పష్టంగా కనపడతాయి. ఇక దీనిని భౌగోళిక అద్భుతంగా కూడా చెప్తారు. భౌగోళికంగాను ఆధ్యాత్మిక పరంగాను
కూడా అత్యంత ప్రాధాన్యతను కలిగిన ఈ సహజ శిలాతోరణం కొన్ని వందల కోట్ల సంవత్సరాల వయస్సు కలిగి ఉంటుందన్నది శాస్త్రజ్ఞుల అంచనా. మన ముందు కనిపిస్తున్నదే చక్రతీర్థం. భారత యుద్ధం ముగిసిన అనంతరం శ్రీహరి చక్రం మహాపాతాలకు గురి కావడం వల్ల ఆయన తన సుదర్శన చక్రాన్ని ఈ తీర్థంలో స్నానం చేయించారట. అటువంటి పుణ్యతీర్థంలో ఎవరైనా స్నానం చేస్తే వారికి బ్రహ్మహత్య, శిశుహత్య దోషాలు పూర్తిగా తొలగిపోయి పుణ్య పవిత్రులు అవుతారని భక్తుల నమ్మకం. కనిపిస్తున్నదే పాప వినాశనం. ఇక్కడ పవిత్ర స్నానం చేయటం పరమ పావనమని బ్రహ్మ పురాణం. ఈ పుష్కరిణి ఎంతో పవిత్రమైనది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు స్వయంగా ఈ పుష్కరిణిలో స్నానం ఆచరించారని చెప్తారు. ఇక్కడ స్నానం చేసి వెళ్ళడం ఒక ఆచారముగా చెప్పబడుతుంది. ఈ తీర్థం స్నానం వద్ద చేయటం వలన అత్యంత పుణ్యం లభిస్తుంది. శ్రీవారి పాదపద్మముల నుండి ఈ తీర్థము ఉద్భవించిందనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. చూశారుగా, ఇలా ముగిసిన నా తిరుమల ప్రయాణం ఎలా మొదలైందో కూడా చూద్దాం. హైదరాబాదు నుండి ఎంతో దూరమైన నా పయనం ఆ వెంకటేశ్వరుడి చెంత చేరువైన ఆ క్షణం, కళ్ళలో ఆనందం, గుండెలో ఆహ్లాదం, మనసు నిండా ప్రశాంతత, దొరికింది ఎంతో విశ్రాంతత. ఇలా అన్నీ మూట కట్టుకొని గుండెల నిండా గోవింద నామస్మరణతో మొదలైంది నా తిరుగు ప్రయాణం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ.